టీసీ ఇచ్చి పంపించింది యాజమాన్యం. మరో ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకోకుండా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అయితే బాధిత కుటుంబానికి మద్దతుగా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తల్లిదండ్రులు నేరుగా స్కూల్ యాజమాన్యం దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసి వారిని వెంటనే శిక్షించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం కేవలం ఒకరిపై వేటు వేసింది, ఒకరికి టీసీ ఇచ్చి పంపించింది. కానీ మిగిలినటువంటి ఇద్దరిని కూడా ఆ స్కూల్లో కంటిన్యూ చేసింది. వారికి ఎటువంటి శిక్ష విధించలేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు తల్లిదండ్రులు. విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్లాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. యాజమాన్యంపై పెద్ద ఎత్తున వారంతా కూడా ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. వారందరూ కూడా చెల్లాచెదురుగా చేసి ఉంచారు. సో గతంలో కూడా నంద్యాల జిల్లా ముఖ్యమంత్రి